అసలు పిల్లల్లో మనము ఎప్పుడైనా సరే వాడు బోర్ల పడుతున్నాడా, మెడ నిలబడిందా అండ్ పాకుతున్నాడా అన్న విషయాలే మనం వాడికి 8 months 9 months వచ్చేంత వరకు మనం చూసుకుంటూ ఉంటాం. కానీ వాడు ఎవరిని చూసి నవ్వుతున్నాడు, ఎవరిని పలకరిస్తున్నాడు, స్మైల్తోనే ఎలా వాడు రెస్పాండ్ అవుతున్నాడు అనే విషయాలు మనం చూడం. మనకు పని ఉన్నప్పుడు వాడిని ఒంటరిగా వదిలేసి రెస్పాన్స్ అనేది ఇస్తాం. మన రెస్పాండ్ ఇచ్చి మనం ఏదైనా చెప్తున్నప్పుడు దానికి రెస్పాన్స్ అనేది వాడు ఇస్తున్నాడు అనేది మనం చూసుకోం. కానీ ముఖ్యంగా ఏంటి అని అంటే ఈ 4 months 5 months 6 months నుండి మనతో ఇన్వాల్వ్మెంట్ అవ్వడము తల్లి మాత్రమే ఇంట్రాక్ట్ అనేది అవుతూ ఉంటుంది, లేదా అమ్మమ్మ లేదా నానమ్మ అనేది ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఫాదర్ కానీ ఆయన రిలేటివ్స్ కానీ వాళ్ళంతా ఒక 2 minutes తీసుకొని వదిలేయడం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా టీవీ ముందర పెట్టడం కానీ, టీవీ ముందర వదిలేసి మదర్ వెళ్ళి కిచెన్లో వర్క్ చేసుకోవడం కానీ, అంటే ఎక్కువగా మనకి పట్టణంలో మనకి ఇవే జరుగుతాయి. సిటీలో పెద్ద టీవీ స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ దగ్గర వదిలేసి మనం వర్క్ చేసుకుంటాం. పాప కానీ బాబు కానీ ఏడ్చినప్పుడు వెళ్ళి ఎత్తుకోవడం కానీ చేయడం కానీ ఇవల్ల చేస్తూ ఉంటాం. అంటే అప్పుడే ఈ స్క్రీనింగ్ అనేది వాళ్ళని ఆ టీవీ ముందర వదిలేసి మనం వెళ్ళి వర్క్ చేసుకున్నప్పుడు స్క్రీనింగ్ అనేది కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది అన్నమాట పిల్లలకి. అలాంటప్పుడు మన ఇంట్లో పెద్ద మనుషులు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది మనకి నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇంట్లో ఇంతమంది ఎక్కువగా ఉంటే అంత డెవలప్మెంట్ అనేది మనం చేయొచ్చు పిల్లవానికి. కానీ అదంతా వదిలేసి మనం ఓన్లీ తల్లిదండ్రులు ఇంట్లో ఉండి బాబు ఇంట్లో పెట్టేసి మన వరకు మనం చూసుకోవడం, మళ్ళీ వచ్చి వాడు పడుకున్నాడా లేదా ఏం చేస్తున్నాడో ఇలా చూస్తూ ఉంటారు. కానీ పిల్లలకు మాత్రం పుట్టినప్పటి నుండి ఒక 2 years 2.5 years వచ్చేంత వరకు ఇంట్లో పెద్ద మనుషులు ఉండి అండ్ ఒక బిగ్ ఫ్యామిలీలో ఉంటే పిల్లల్ని చాలా వరకు మనం డెవలప్మెంట్ అనేది మనం చేయొచ్చు. ఇంట్లో పెద్ద మనుషులు అంటే నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇంకా పెద్దవాళ్ళు ఒక 45 50 60 పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ కిడ్ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు వాడు నేర్చుకుంటాడు. దానివల్ల తొందరగా మనం డెవలప్మెంట్ మనం చేయొచ్చు. కానీ ఇంట్లో ఎవరు లేకుండా కిడ్ ఒకరే ఇంట్లో ఉండి, మదర్ ఒకరే ఉండి, ఫాదర్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కష్టపడుకుంటూ అతనుకున్న టెన్షన్స్ అతనికి ఉండి అండ్ మదర్కి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు హాల్లో కిడ్ ఇంట్లో ఒంటరిగా ఉంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. కానీ ఇంట్లో అదే మనకు జనాలు ఎక్కువగా ఉంటే, నానమ్మ కానీ అమ్మమ్మ కానీ పిన్ని బాబాయ్ మామ మేనమ్మ వీళ్ళంతా ఉంటే వాళ్ళతో కొన్ని విషయాలు వాడు న్యాచురల్గా నేర్చుకుంటాడు, న్యాచురల్ డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. కానీ మనకి ఎక్కువగా ఈ ఆటిజం ఈ డెవలప్మెంట్ డీలేట్స్ ఎక్కడ జరుగుతాయి అని అంటే మనకి కొన్ని ఏరియాలో వాడు ఒంటరిగా ఉండడం, అక్కడ మనుషులు ఉన్న కూడా పట్టించుకోకపోవడం కానీ, వాడిని వదిలేయడం కానీ అండ్ చిన్న విషయాలకే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ చూపించడం కానీ ఇవల్ల చేస్తూ ఉంటారు. కానీ అవి చేయకుండా మనతో స్పెండ్ చేసుకుంటుంటే వానికి ఏడ్చినప్పుడు అండ్ పాలు ఇవ్వాలి అండ్ వాడికి మిల్క్ అనేది మదర్ మిల్క్ ఇచ్చే విధంగా చూసుకోవాలి. కానీ నేను చాలా దగ్గర చూశాను, మదర్కి మిల్క్ రావట్లేదు అని చెప్పేసి పాలు కొందరు ఆవు పాలు అని చెప్పేసి బర్రెల పాలు అని చెప్పేసి ఇంకా కొందరు ఏంటి అంటే సిటీల్లో పౌడర్ మిల్క్, అంటే ఆ పౌడర్లో వాటర్ వేస్తే మిల్క్ లాగా తయారైపోతుంది, అవి కూడా ఇస్తున్నారు. కానీ అవి అంత డేంజర్. అలాంటి ఇవ్వడం అనేది పిల్లలకని చాలా వరకు డేంజర్ అన్నమాట. కానీ మనం తల్లికి ఏ విధంగా పాలు రావాలో ఆ విధంగా సంబంధించిన ఆకుకూరలు తింటే కొన్ని మనం పూర్వంలో ఆయుర్వేదంలో ఉంటాయి, అవి యూజ్ చేసి అండ్ వాళ్ళ ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల పాలు రావడం, ఆ పాలు బేబీకి పట్టించడం కానీ అలాంటివి చేస్తే మనం చాలా వరకు డెవలప్మెంట్ అనేది మనం తీసుకురావచ్చు. కానీ పిల్లోనితో పాటు ఇంట్లో సభ్యులు ఎక్కువ మంది ఉంటే మనం చాలా వరకు వాడు ఇంప్రూవ్ న్యాచురల్గా అవుతాడు, ఇది ఖచ్చితంగా అవుతాడు. ఇంట్లో మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా వయసుకు తగ్గట్టుగా డెవలప్మెంట్ అవుతుందో లేదో మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ అరౌండ్ మనకు 14 16 18 నెలల్లో డెవలప్మెంట్ అనేది అవుతుంటుంది. అంటే పిల్లలు ఏంటి అంటే ఏదైనా వస్తువు కావాలంటే ఫింగర్తో చూపించడం, దాన్ని
అని అంటారు. అవి సమయానికి కరెక్ట్గా మనకు డెవలప్మెంట్ అవుతున్నాయా అవ్వట్లేదా అనేది కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఒకవేళ అవ్వట్లేదు అని అంటే వీటితో పాటు అంటే వాడు ఏ వస్తువు కావాలైనా మనకు అమ్మ అని సైకిల్ చేసి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి, ఇదంతా ఏంటంటే మనకు 14 నెలల నుండి 16-18 నెలల్లో అనేది మనకు డెవలప్ అవుతుంటుంది. దీని ఏంటంటే మనం జెర్సెల్ అని అంటాము. అండ్ అవి ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్తో పాటు ఇవి కూడా డెవలప్మెంట్ అవుతున్నాయా లేదా అనేది తల్లిదండ్రులు ఫోకస్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ. కానీ ఒట్టిగా వదిలేస్తే మాత్రము టీవీలో చూసి ఈ ఏదో వీడు రిపీట్ చేస్తున్నాడు, ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి భ్రమపడుతుంటాడు. అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు పేరెంట్స్. కానీ కరెక్ట్ ఏజ్కి వాడు డెవలప్ అవుతున్నాడు లేదా, మనకు కావాల్సిన వస్తువులు మన దగ్గరకు వచ్చేసి ఇవ్వమని అడుగుతున్నాడు లేదా అనేది ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని ఎందుకు చెప్తున్నాను అని అంటే, పిల్లల యొక్క బ్రెయిన్కి 100 మిలియన్ న్యూరన్స్ ఉంటాయంట. ఒక్కొక్క దానికి 1250 కనెక్షన్స్ ఉంటాయంట. ఈ 1250 కనెక్షన్స్ 25,000 కనెక్షన్స్ ఏర్పడతాయంట. అంటే 2-3 ఇయర్స్ వచ్చేసరికి 25,000 కనెక్షన్స్ ఏర్పడినప్పుడు వీళ్ళు ఆ వయసులో వీళ్ళు ఎక్కువగా ఏదైతే నేర్చుకుంటున్నారో అవి ఉంటాయంట. అంటే మిగతావి 2-3 ఇయర్స్ వచ్చేసరికి మిగతావి అనేది పోతాయంట. అంటే కొత్తవి ఏవైతే నేర్చుకుంటున్నామో అవి ఉంటాయి, పాతవి మొత్తం డిలీట్ అయిపోతాయి. దీన్ని ఏమంటాం అని అంటే ప్యూరింగ్ అని అంటాం. అంటే కొత్తవి నేర్చుకున్నప్పుడు పాతవి మర్చిపోవడం అనేది. అందుకే నేను చెప్తున్నాను, పిల్లల్లో 2-3 ఇయర్స్ వచ్చేసరికి మనం ఎక్కువగా సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ అందరితో ఆడుకునే విధంగా, సోషలైజేషన్ అండ్ మింగిల్ అవ్వడం, బాగా పిల్లలతో మింగిల్ అవ్వడం అనేది నేర్పించే విధంగా మనం పిల్లల ఫోకస్ చెయ్యాలి. ఇది వచ్చేసరికి ఏంటి అని అంటే, ఇలా చేయకపోతే తల్లిదండ్రులు అనేది చాలా ప్రాబ్లమ్స్లో పడతారు. కిడ్ కాదు, తల్లిదండ్రులు. అంటే ఏతో పాటు మీరు కానీ పిల్లలతో స్పెండ్ చేయకపోతే, వాళ్ళని సమాజంలో మింగిల్ చేయకపోతే నష్టపోయేది మీరే. దీన్ని ఏమంటామంటే 5 ఇయర్స్లో మనం డెవలప్ చేయకపోతే దీన్ని మనం ఏమంటామంటే ప్లాస్టిసిటీ అంటాం. అంటే ప్లాస్టిసిటీ పోయే లోపు అనేది మనము పిల్లల్లో 5 సంవత్సరాలు 3-4-5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తల్లిదండ్రులు ఫోకస్ అనేది పిల్లలపైన ఉండాల్సిందే. మనకు తల్లిదండ్రులకు ముఖ్యంగా ఈ 2-3 ఇయర్స్ అనేది గోల్డెన్ పీరియడ్ అంటారు. వీటిని కానీ మిస్ చేసుకున్నారనుకోండి, మీరు ప్రతి థెరపీ సెంటర్ అనేది మీరు తిరగాల్సి వస్తుంది. దాదాపుగా మనకు తెలిసిన ఈ 4-5 ఇయర్స్లోనే 90% బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతుందంట. ఆ 90% డెవలప్ అయ్యే టైంలో కానీ మీరు పిల్లలపైన ఫోకస్ చేయలేదు అని అనుకుంటే చాలా పెద్ద ప్రాబ్లంలో మీరు పడినట్టే, ప్రతి ఒక్కరు పడినట్టే. అందుకే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో మింగిల్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరితో ఎలా మింగిల్ చేయాలి అనేది నేను చెప్తాను, ఏ విధంగా చేయాలని నేను చెప్తాను. ఇది ఎంత మీరు ప్రతి ఒక్క విషయాలు పిల్లలకి ఏ మంత్లో ఏం డెవలప్ అవుతుంది, ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అన్న విషయాలు మీరు తెలుసుకుంటే జాగ్రత్తగా, మదర్ అండ్ ఫాదర్, పిల్లని నెక్స్ట్ టైంలో సమయంలో వీని ఎలా డీల్ చేయాలి, ఎలా ఆడుకోవాలి అనే ఆలోచనలు మీకు వచ్చేస్తాయి. కానీ మీరు స్పెండ్ చేయకపోతే ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, ఏ థెరపీ సెంటర్కి తీసుకెళ్దాం అనే ఆలోచన అనేది మీకు వస్తుంది. మెయిన్గా పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం డెవలప్మెంట్ పీడియాట్రిషియన్ అనేది చూపించడం వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు మొదటిగా మనకు పరీక్షిస్తారు, అంటే బాబులో కొంచెం డిలే ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు సైకాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్, వీళ్ళంతా ఏంటి అంటే పిల్లలకి ఏ థెరపీ ఇవ్వాలి, ఎలా మింగిల్ కావాలి, ఎలా యాక్టివిటీస్ ఇవ్వాలనేది వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనం ఫోకస్ చేస్తే ఇంటి దగ్గర ఖచ్చితంగా పిల్లల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అనేక విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ అనేది మీరు చూడండి, ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది. దీనివల్ల నేను చేసే వీడియోస్ వల్ల ఖచ్చితంగా మీ పిల్లల్ని మార్చుకుంటారు. నేను సహజంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను. ఖచ్చితంగా మేము అందరం కలిసి డిస్కషన్ చేసుకొని పిల్లల్ని డెవలప్మెంట్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో కానీ ఇంకా కొన్ని రోజుల్లో వచ్చే వీడియోలో కానీ మనం చర్చించుకుందాం.